సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న మాట్లాడుతూ 2 గంటల ప్రయాణం చేయడానికి 14 గంటలు ఎందుకు పట్టింది అనేటువంటిది ఆయన ఒక మాట మాట్లాడారు. ఈ పాటికి మీ నిఘా వర్గాలు చెప్పుండాలి కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, 14 గంటలు ఎందుకు పట్టింది, 14 గంటలు రోడ్లో ఏం జరిగింది అనేటువంటిది ఈ పాటికి మీ నిఘా వర్గాలు చెప్పుంటాయి కదా. గుండె గుబేల్మనిండేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. ఇంకా విశ్వాసం నమ్మకం సన్నగిల్లుంటుంది కదా. ఈ పాటికి ఏం జరిగింది, జన సునామీ ఎట్లా వచ్చింది, ప్రజాదరణ ఎట్లా కట్టలు తెంచుకుని రోడ్డు మీదకి వచ్చారు అనేటువంటిది తెలిసుంటుంది కదా, కళ్ళ ముందు కనిపించుంటుంది కదా. మధ్యాహ్నమో సాయంత్రమో కాదు, అర్ధరాత్రి తెల్లవారుజామున 11 గంటలు, 12 గంటలు, 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలకి వేల మంది జనం, అడుగడుగునా జనం, అన్ని వయసుల వాళ్ళు, 10 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు వరకు, వృద్ధులు, మహిళలు, కార్మికులు, ప్రతి ఒక్కరూ. ఇది ఈ రాష్ట్రంలో కళ్ళుండి చూడలేకుండా పోతే గుడ్డివాడి కిందనే చూడాల్సి ఉంటుంది మిమ్మల్ని. ఒక్కసారి ఆ వీడియోలు తెప్పించుకుని చూడండి. ఈ పాటికి మీకు నిఘా వర్గాలు దాన్ని సగం తగ్గించి చెప్పినా, మీరు దాన్ని సగమే చూడాలనుకున్నా ఆ పావు అంతే చాలు మీ గుండెలు జారడానికి. నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక ప్రజాభిమానం కట్టలు తెంచుకుంటే ఎట్లా ఉంటుంది అనేది నేను నిన్న కళ్ళారా 14 గంటల జర్నీలో నేను చూశాను. అడుగడుగునా నీరాజనం. ఉన్నారు కదా మీ పోలీసులు, చెప్పుంటారు కదా, ఎక్కడన్నా మా బండి ఒక్క నిమిషం ఆపామా, మీటింగులు చెప్పామా, కారు దిగాడా చంద్రబాబు నాయుడు గారు, లేదే. బండి ముందుకు సాగనటువంటి జనం, అడుగడుగున అడ్డుపడుతున్నటువంటి జనం. ఎక్కడ బండి ఆపకుండా 14 గంటలు సాగింది అనంటే లెక్క పెట్టండి, గంటకి 20-25 కిలోమీటర్లు కూడా వేగంతో ప్రయాణం చేయలేనటువంటి పరిస్థితి. అర్ధరాత్రి నేను ప్రత్యక్ష సాక్షిగా నేను చెప్తున్నా. ఇవాళ మీరు టీవీలు పెట్టుకుని చూడండి, చరిత్రలో లేనటువంటి విధంగా వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, ఈ తప్పు ఆయన చెయ్యలేదు అని నమ్మకం, మా కోసం పనిచేసినటువంటి వ్యక్తి అన్న నమ్మకం, ఈయన ద్వారా మేము లబ్ధి పొందాము అన్నటువంటి నమ్మకం, తమ గ్రాటిట్యూడ్ని, కృతజ్ఞతని చూపించడానికి నేనున్నాను, మీకోసం నేనున్నాను అంటూ ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వారే రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచ దేశాల్లో 70 దేశాల్లో కొనసాగింది ఆయనకి మద్దతు కార్యక్రమం. ఇదంతా మీరు ఆర్గనైజ్డ్ అన్నారు, రకరకాలుగా మీరు వ్యాఖ్యానాలు చేశారు. నిన్న 14 గంటలు సాగిన యాత్ర ఎవడు ఆర్గనైజ్డ్? ఏ ఆర్గనైజ్డ్ మీటింగ్లో అయినా సాయంత్రం 3 గంటలకు వచ్చిన వాడు తెల్లవారుజామున 5 గంటల వరకు ఉంటారా? రోడ్ల మీద పడుకుని నిద్రపోయి బండి వచ్చిన సమయంలో లేచి మీదకు పరిగెత్తుకొచ్చినటువంటి సందర్భాలను చూసావా? ఆయనకి బాసటగా నిలిచిన రాష్ట్ర ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా నిజంగా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ థింగ్. అసలు అద్భుతం అనిపించింది. అంటే ఒక మనిషి మీద నమ్మకం ఈ స్థాయిలో ఉంటుందా? మరి ఇది ఇన్ని రోజులు ఎందుకు కనిపించలేదు అనంటే, వాళ్ళ మనసుల్లో గూడు కట్టుకున్నటువంటి ఆ అభిమానం అనేటువంటిది మీరు చేసినటువంటి అరాచకంతో పెళ్ళుబికి బయటకు వచ్చింది. అక్రమంగా ఆయన్ని జైల్లో పెట్టారు అనేటువంటి ఒక ఆక్రోశంతో, ఆవేదనతో జనం రోడ్డెక్కినటువంటి పరిస్థితి కనపడింది. ఆయన వలన నా కొడుక్కి ఉద్యోగం వచ్చింది, నా కూతురికి పెళ్ళయింది, నా కూతురికి ఉద్యోగం వచ్చింది, వాళ్ళ వల్ల మేము ఈరోజు సుఖంగా ఉన్నామంటూ తల్లిదండ్రులు రోడ్డు మీదకి వచ్చినటువంటి సంఘటనలు కళ్ళ ముందు కనపడ్డాయి. రైతులు రోడ్డెక్కిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాన్ని బయటకు వచ్చేలా చేశారు ఈరోజు మీరు చేసినటువంటి చర్యలు.